హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ లైఫ్ సెటిల్ అయిపోయే అద్భుతమైన గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇది రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే రైట్స్ నుండి ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. రైట్స్లో దేన్ని ఫిల్ చేస్తున్నారు అని అంటే అసిస్టెంట్ జాబ్స్ని మనకి ఫిల్ చేస్తున్నారు. ఇది పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఒక్కసారి మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోయారు అని అంటే మీకు తిరిగే ఉండదు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎంత శాలరీ ఉంటుంది అని అంటే 8.16 lakh పర్ యానం శాలరీ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఇంకా అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. ఫ్యూచర్లో కూడా బెనిఫిట్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యి మీకు శాలరీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనకి ఏజ్ లిమిట్ అనేది 30 yearsగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి రైల్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ నుండి మనకు అసిస్టెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే గ్రాడ్యుయేట్స్, ఎనీ డిగ్రీ హోల్డర్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి టోటల్ మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1. టోటల్ మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఏజ్ లిమిట్ చెప్పాను కదా 30 years అని. ఏజ్ లిమిట్ 30 ఉంది. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, మరి ఈ జాబ్స్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఈ జాబ్స్కి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే రిటర్న్ టెస్ట్లో మనకి ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్కి 1 mark అనేది ఉంటుంది. అయితే టోటల్ 2.5 hours మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దీంట్లో నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే ఎవ్రీ 4 questions మీకు 1 mark డిడక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ని చాలా కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. మనకు వచ్చు కదా అని చెప్పేసి అన్నీ ఆన్సర్ చేసుకుంటా పోతే మనకి అవి నెగటివ్ అయిపోయి తర్వాత రాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఏజ్ 30 years అని చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఈ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి మనకి పే స్కేల్ ఎంత ఉంటుంది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ 20,000 నుండి 66,000 వరకు ఉంటుంది. తర్వాత మీకు ఇతర అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని మనకి తర్వాత యాడ్ అయిపోయి శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎంత ఫీ పే చేయాలి, ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అని అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు 300 rupees పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 100 rupees ఈ జాబ్స్కి సంబంధించి మనం ఫీ పే చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చెప్తా. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ తెలంగాణ వాళ్ళు మీకు కన్వీనియంట్గా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి మీరు హైదరాబాద్ని చూజ్ చేసుకోండి. ఒకవేళ లేదు మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడైనా రాస్తాం అని అనుకుంటే అది మీ చాయిస్. మీరే ఇక్కడ ఇచ్చినటువంటి సిటీస్లో ఏ సిటీ అయినా చూజ్ చేసుకొని మీరు అక్కడ ఎగ్జామ్ అనేది వెళ్ళి రాయొచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ జాబ్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా. అయితే రిటర్న్ టెస్ట్లో మనకి ఏ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ నుండి డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అన్నమాట. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి మరియు రీజనింగ్ నుండి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మనకి 40 questions. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 40 questions వస్తాయి. రీజనింగ్ నుండి 45 questions వస్తాయి. అయితే టోటల్ టైం డ్యూరేషన్ నేను మీకు ఎంత చెప్పాను, 2.5 hours ఉంటుంది. 2.5 hoursని మీరు కేర్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే ఆ 2.5 hoursలో మీకు జాబ్ మీ హ్యాండ్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మరి అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎప్పటి నుండి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని అంటే
19th మార్చ్ నుండి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 27th ఏప్రిల్ ఉందండి. ఇంకా 3-4 డేస్ ఉంది అంతే. మీరు క్విక్గా అప్లై చేసుకోకపోతే, ఎవరైనా అప్లై చేసుకోవడం మర్చిపోతే 27 లోపు మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు, వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీకు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.